ఏపీకి ఒక సీఎంని నేనే తయారు చేశా. తెలంగాణ నుంచి ఒక పీఎంను కూడా నేనే తయారు చేద్దామనుకున్నా. బీహార్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రం ఏదైనా సరే నాకు ఆ రాష్ట్రం పేరు చెప్పి నా చేతిలో పెట్టాల్సిన ముడుపులు పర్ఫెక్ట్గా పెడితే నేనే వాళ్ళని సీఎం పీఠాల మీద కూర్చోబెడతా. మీరు డబ్బు ఇవ్వండి, రాజకీయం నేనే చేస్తా. నేను సెంటిమెంట్ రాజేస్తా. మీ ఇంట్లో జరిగిన ఏదైనా హత్యో ఆత్మహత్య ఉందనుకోండి, అది పక్క పార్టీ మీద నెట్టేస్తా. మిమ్మల్ని జనాలు జాలిపడేలా మీకే ఓటేయాలి అన్నట్టుగా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల ఆలోచనల్ని నా చేతితోనే రిమోట్ కంట్రోల్ చేసేస్తూ ఉంటా. అంతేకాదు, మిమ్మల్ని చూసి ఎగిరి గంతులేస్తున్నట్టు, మీతో ఫోటోలు దిగడానికి ఎగబడుతున్నట్టు, మీ మీద రాళ్లు రువ్వుతున్నట్టు, ఇంకా మీకోసం పడి చావడానికి కూడా రెడీ ఉన్నట్టు యువత కానివ్వండి, ముసలాళ్ళు కానివ్వండి, అందరి మైండ్ సెట్లను కూడా నేనే మారుస్తా, అలాగే మాట్లాడిస్తా. అటు మోడీకి, ఆ తర్వాత రాహుల్కి నేనే పనిచేశా. అయితే పిఎం చేస్తా, లేదంటే సీఎం చేస్తా. బ్లాక్ కలర్ ప్యాంట్ అండ్ షర్ట్లో నాకు ఒక పకడ్బందీ టీంని పెట్టుకున్నా. మీకేం పని లేదు, చెప్పింది చెప్పినట్టుగా చేస్తే చాలు. లడ్డూ కావాలా నాయనా అన్నట్టుగా కూర్చోడానికి సీటు, తినడానికి స్వీటు నేనే తెస్తా. అర్థమైందా? ఇదంతా ఎవరో ఆ పేరు నేను చెప్పనక్కర్లేదు. ఐపాక్ ప్రశాంత్ కిషోర్ అని, ఐపాక్ పీకే అని. ఈ స్టోరీ లైన్ తెలిసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా భారతదేశ రాజకీయాల్ని 15 నుంచి 20 సంవత్సరాలుగా శాసిస్తున్నాడు పీకే. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు, కానీ రచ్చ గెలిచాడు కానీ ఇంట మాత్రం ఓడిపోతున్నాడు. ఇందరికీ పనిచేసిన పీకే తన సొంత జిల్లాలో తాను సీఎంగా మారడానికి తన కోసం తాను చేసుకుంటున్న ఏ ప్రయత్నాలు కూడా వర్కౌట్ అవుతున్నట్టు కనబడడం లేదు. ఒక్క గంటకు 20 కోట్లు ఫీజులు తీసుకుంటూ నాకంటే గొప్ప మేధావి ఎవడూ లేడు అంటూ ఇన్ని రోజులు కబుర్లు చెప్పుకుంటూ వచ్చిన ఎన్నికల వ్యూహకర్త, జనసురాజు పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం 0 అయిపోయాడు. బీహార్ పోలింగ్ అనంతరం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ అన్నిట్లో కూడా మెజారిటీ సంస్థలు ఎన్డీఏకు స్పష్టమైన విజయం దక్కుతుందని, ప్రతిపక్ష మహాగఠబంధన్ కు ఓటమి తప్పదని పేర్కొన్నాయి. అలాగే నేను బీహార్ ఎన్నికల్లో సత్తా చాటుతా అంటూ 2 ఏళ్లుగా పాదయాత్రలు, సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన ప్రశాంత్ కిషోర్ పార్టీకి మాత్రం 0 లేదా 1 సీటు దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిన్న స్పష్టంగా వెల్లడించాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా అన్ని స్థానాల్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఎక్కడ కనీస డిపాజిట్ కూడా దక్కే అవకాశాలు కనబడే పరిస్థితి లేదు. ప్రశాంత్ కిషోర్ పార్టీ పోటీ చేయడం వల్ల మహాగఠబంధన్ కు నష్టం, ఎన్డీఏ పార్టీలకు లాభం చేకూరుతుందని విశ్లేషకులు తెగ అంచనాలు వేసుకుంటూ వచ్చారు. ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ పార్టీ పెట్టి బీజేపీ కూటమికి లాభం చేకూరేలా ముందే కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే ఇలా పోటీ చేశారేమో అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాలు అనేక రకాలుగా వినిపిస్తూ వచ్చారు. కానీ అందరూ తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఏంటంటే, ప్రజల్లో ఆ పార్టీ పైన, ఆ నాయకుడి పైన మంచి అభిప్రాయం ఉంటే తప్ప ఎవరి వ్యూహంతో కూడా అధికారం దక్కదు. అది మాత్రమే సీఎంలు కానీ, అది ఏ రాష్ట్ర నాయకులైనా కానీ గుర్తించాల్సిన అంశం. నేనే నరేంద్ర మోదీని పీఎం చేశా, మమతా బెనర్జీ, స్టాలిన్, జగన్, చంద్రబాబుల్ని సీఎం చేశా అంటూ ఇన్ని రోజులు చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్ 3 సంవత్సరాల పాటు బీహార్లో ప్రయత్నించి ఏమీ సాధించలేకపోవడం మాత్రం వ్యూహకర్తల్ని ప్రజలు నమ్మరు అనేది స్పష్టమయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా ఆ పార్టీ వైపు కార్యకర్తలు చూడాలన్నా భయం పుట్టేలా వ్యూహకర్తలు ఆ పార్టీకి, కార్యకర్తలకు మధ్య దూరం పెంచే విధంగా ప్లాన్ చేశారు. స్టాలిన్, మమత, బీజేపీ, టీడీపీ పార్టీలు అధికారంలోకి రావడానికి ఆయన నుంచి ఏదైనా వ్యూహం తీసుకుని ఉండవచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి సక్సెస్ అవడంలో మన పార్టీలు బానే ముందున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వ్యూహకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. వ్యూహాలు చెప్పడం కూడా సులభం. ఎంత వ్యూహకర్తగా రాష్ట్రాల్లో పేరు తెచ్చుకున్నా తన సొంత ఇమేజ్ ని బిల్డ్ చేసుకోవడంలో మాత్రం అది పనిచేయలేదు. ఎందుకంటే ఇతడు వ్యూహకర్త అని మాత్రమే చూస్తారు కానీ రాజకీయ నాయకుడు అని చూడరు.
వీళ్ళల్లో ఎంత ఆత్రత ఉంది, ప్రజల కోసం ఏం చేయగలరు అన్న దానిని ప్రజల దగ్గరికి తీసుకువెళ్లడంలో వీళ్ళు వ్యూహకర్తలుగా, స్ట్రాటజిస్టులుగా మారుతారు. ఒకవేళ గెటప్ మార్చి కండువా కప్పి గడ్డం పెంచి ఎన్ని రకాలుగా వేషాలు వేసినా అది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అది నాటకంగానే చూస్తారు. అది రెండో వ్యూ అని చూస్తారు. అది సెకండ్ గెటప్ అని చూస్తారు. కాబట్టి బీహార్ 2 దశల్లో జరిగిన పోలింగుల్లో కూడా రికార్డు స్థాయిలో 64.67%, అలాగే 68.76% ఓటింగ్ 2 దశల్లో కూడా జరిగింది. దీంతో ప్రతిపక్షాలు, ముఖ్యంగా మహాగఠబంధన్ తమకు అనుకూలంగా అనుకుంటూ ఉన్న ఎగ్జిట్ పోల్స్ మాత్రం పూర్తిగా ఎన్డీఏకు అనుకూలంగా వచ్చాయి. ఎవరికి అధికారం దక్కనుందో బీహార్ ఎన్నికలైతే స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ భవితవ్యం, రాజకీయ భవిష్యత్తు మాత్రం డైలమోలో పడింది. దీన్ని చూసైనా నేర్చుకోవాల్సింది స్ట్రాటజిస్టులు పనిచేయడం తప్పేం కాదు, కానీ దాని సెంటిమెంట్ రాజేస్తూ రాజకీయాలని, రాజకీయ పరిస్థితులని, రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని వీళ్ళ చేతుల్లో పెట్టుకుంటూ రిమోట్ చేయడం మాత్రం ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోరు. ప్రజలు ఎవరికి ఓటేయాలో వాళ్ళకే వేస్తారు. వీళ్ళ స్ట్రాటజీలు ఒక్కసారో మహా అయితే 2 సార్లు మాత్రం పనిచేస్తాయి. రాజకీయాలు చేయాలంటే రాజకీయ నాయకుడై ఉండాలి, వ్యూహకర్త అయి ఉండాలి, అనుభవం ఉండాలి, నిలబడాలి, పార్టీని నిలబెట్టాలి. అలాంటి వాళ్ళే రాజకీయాలు చేయగలరు.